చెప్పిన అమ్మ నేనేం తప్పు చేయలే, నేను వస్తా, ఇది ఒకటే చెప్పిన. నువ్వేం ఫస్ట్ చెప్పిన బాపు అమ్మని చూసుకో, అమ్మ టెన్షన్ పడుతుంది, అమ్మ నేను పోయేస్తానికి ఇట్లా చెప్పిన. నేను వస్తా, నేనేం తప్పు చేయలే, ఓలో చేసిన తప్పుకు నేను పోతున్నా, కానీ నేను మళ్ళీ వస్తా అని చెప్పిన. మా అక్క చెప్పిన ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు, మనం చేయలే, దేవుడు చూసుకుంటాడని చెప్పి. మీరు ఆ వీడియో ఇట్లా చూస్తుంటే కాళ్ళకి వెళ్ళి లోపలికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మా అమ్మకి చెప్పిన నేను వస్తా అమ్మ అని. అంటే చెయ్యని తప్పుకి స్టిల్ పనిష్మెంట్ ఇప్పటికీ నర్సనగా ఉన్నది. ఏం చేసాం ఇక తలరాత అని పోతా ఉన్నా. అంటే అనిపిస్తుందా అంటే బిగ్ బాస్కి వెళ్ళకపోతే ఇవన్నీ జరగకుండా ఉండేవి కదా అని? అంటే అట్లా కాదు, ఇప్పుడు ఆ కేసు అది ఏంది, ఇప్పుడు చిన్న వయసులో మనం చెయ్యని, ఇప్పుడు చేసిన తప్పు పోతేనే చేసిన. ఇప్పుడు మొన్న కోర్టుకు పోయినా, చేసిన వాళ్ళే సంతోషంగా ఉన్నారు, నేను చెయ్యలే, నాకు బాధ అవుతుంది. ఏం చేసినావు అంటే ఆ బాయికాలం కొట్టినా, ఆ డైరెక్ట్ అంటే ఆ బాయికాలం కొట్టినా, నాకు అసలు నవ్వాలా ఏడవాళ్ళ అర్థమైంది. ఏ కేసులో చాలా చిన్నగా కొట్టేసినా అలా అంటాడు. వాళ్ళది ఎట్లుంటే తెలుసు కదా, చిన్న అటెంప్ట్ మర్డర్ బాయ్ అంట. నీ అమ్మ మర్డర్ చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏం చేయని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అంతా అసలు సిచ్యువేషన్ నేను మా తమ్ముడు ముఖం తీసుకున్నా, ఏందిరా ఇది ఇద్దరు, ఏందిరా ఇది, వాళ్ళేమో మంచిగా ఉన్నారు, మనం ఎందుకు ఇలా బాధపడుతున్నాం అని ఉన్నది కదా. వాళ్ళు కొట్టిరు, పంచాయతీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇక వేరే వేరే పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇక అలా పోయినాక ఆ నా ముఖం చూసుడు, నేను వాని ముఖం చూసుడు, ఇద్దరం. ఇక కోర్టు అంటే ఎట్లుంటది, ఇట్లా పెట్టుకొని ఇక ఈ లోపల నవ్వుతున్నాము, అడిగిపోతేనేమో అలా చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది.